హాయ్ గుడ్ మార్నింగ్ ఎవరీవన్. సో లాస్ట్ క్లాస్ మనం ఎలక్ట్రిక్ హీటింగ్ చూసాం కదా. సో ఈ క్లాస్లో ఏంటంటే మనం తీసుకునే హీటింగ్ ఎలిమెంట్ ఎలా డిజైన్ చేస్తామో చూద్దాం. సో జనరల్గా మనం ఏంటంటే హీటింగ్ పర్పస్ కోసం డిఫరెంట్ మెటీరియల్స్ అనేవి యూస్ చేసుకుంటాం. ఏంటంటే అవి అంటే నికెల్ క్రోమియం, నికెల్ కాఫర్, ఇవన్నీ అలాయ్స్ అన్నమాట. నెక్స్ట్ అదేవిధంగా మాలిబ్డన్ కానీ టంగ్స్టన్ కానీ. సో ఇలాంటివన్నీ డిఫరెంట్ మెటీరియల్స్ అనేవి తీసుకుంటాం విత్ డిఫరెంట్ టెంపరేచర్స్. సో బేస్డ్ ఆన్ అప్లికేషన్ బట్టి మనం వీటిని యూస్ చేసుకుంటాం. సో వాటిని ఏ లెంత్ అంటే ఈచ్ ఎలిమెంట్ అనేది ఎంత లెంత్ తీసుకోవాలి, ఎంత డయామీటర్ తీసుకోవాలి, ఎంత ఆపరేటింగ్ వోల్టేజ్, ఎంత విత్స్టాండ్ చేసుకుంటుంది, ఇవన్నీ ఏంటంటే ఈ యొక్క డిజైన్ కన్సిడరేషన్లో చూస్తాం. సో ఈ యొక్క డిజైన్ హీటింగ్ ఆఫ్ ఎలిమెంట్ అంటే సో మనం తీసుకునే ఎలిమెంట్ దాని యొక్క పవర్ అనేది ఎంత కన్జ్యూమ్ చేసుకుంటుంది, మనం తీసుకునే డయామీటర్ ఎంత తీసుకున్నప్పుడు దాని యొక్క పవర్ రేటింగ్ ఎంత, లెంత్ తీసుకున్నప్పుడు దాని డయామీటర్ ఎంత ఉంటుంది, దాని పవర్ రేటింగ్ ఎంత. సో ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ చూడండి. సో జనరల్గా మనం ఇది ఎలక్ట్రికల్ హీటింగ్ ఎలిమెంట్ ఏమేమి తీసుకుంటాం అంటే మాలిబ్డినం కానీ టంగ్స్టన్ ఎక్కువ టెంపరేచర్ ఎక్కువ విత్స్టాండ్ చేసుకుంటుంది. అదేవిధంగా నికెల్ క్రోమియం కానీ నికెల్ కాఫర్ కానీ సో ఇలాంటివన్నీ తీసుకుంటాం. సో ఫస్ట్ ఇక్కడ ఏంటంటే ఈ యొక్క డిజైన్ కన్సిడరేషన్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఆపరేట్ చేసే వోల్టేజ్ మనం ఏం చేస్తామంటే సెట్ అయిన వోల్టేజ్కి మనం రిస్ట్రిక్ట్ చేస్తాం. సో ఆ వోల్టేజ్ ఎంత అంటే 600 volts అన్నమాట. సో 600 voltsకి మనం ఏం చేస్తారంటే ఈ యొక్క డిజైన్ హీటింగ్ ఎలిమెంట్ రిస్ట్రిక్ట్ చేస్తాం. అప్పుడు ఆ ఆపరేటింగ్ వోల్టేజ్ వరకు మనం విస్టాండ్ చేసుకునేట్టుగా మనం డిజైన్ చేస్తాం అన్నమాట. మోర్ దాన్ 600 volts కాకుండా బిలో 600 voltsకి ఆ యొక్క మనం తీసుకునే హీటింగ్ ఎలిమెంట్ అనేది వర్క్ అయ్యేటట్టుగా మనం ఏం చేస్తామంటే డిజైన్ చేసుకుంటాం. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ జనరల్గా హీట్ అనేది దేని వల్ల డెవలప్ అవుతుంది, మనం తీసుకునే ఆల్ ఎలిమెంట్స్ అనేటివి ఏంటి అంటే ఈ మాలిబ్డినం కానీ టంగ్స్టన్ కానీ ఇవన్నీ గ్రాఫైట్ కానీ ఇలాంటివన్నీ ఏంటంటే హై రెసిస్టెన్స్ కాంపోనెంట్ ఉండేటివి. ఎందుకు హై రెసిస్టెన్స్ ఉండేవి తీసుకుంటాము అంటే రెసిస్టర్ యొక్క ప్రాపర్టీ ఏంటి అంటే మనకు హీట్ డిసిపేటింగ్ ప్రాపర్టీ. ఎప్పుడైతే ఆ యొక్క రెసిస్టర్ గుండా సమ్ అమౌంట్ ఆఫ్ కరెంట్ అనేది పాస్ అవుతుందో అప్పుడు ఆటోమేటిక్గా నాకు ఏమవుతుందంటే హీట్ అనేది డెవలప్ అవుతుంది. ఆ హీట్ని మనం ఏం చేస్తాం డిఫరెంట్ అప్లికేషన్స్ మనం యూస్ చేసుకుంటాం. సో కాబట్టి ఇక్కడ తీసుకునే రెసిస్టర్ ఎలిమెంట్ అనేది ఎలా ఉంటాయంటే 1 layer 2 layer ఆర్ మోర్ దాన్ 3 layer బేస్డ్ అపాన్ అప్లికేషన్ మనం యొక్క ఈ లేయర్స్ అనేటివి డిజైన్ చేసుకుంటాం. నెక్స్ట్ ఏంటి అంటే సో ఆ యొక్క రెసిస్టర్ అనేటి డిఫరెంట్ లేయర్స్ అనేది తీసుకుంటాం. ఓకే. సో ఇక్కడ చూడండి. ఇప్పుడు సో తీసుకునే రెసిస్టర్ అనేది రెసిస్టర్ లేయర్స్ ఆర్ 1 or 2 or more. అదేవిధంగా నెక్స్ట్ ఏ పాయింట్ కన్సిడర్ చేసుకుంటాం అంటే వాటి యొక్క లెంత్, ఏరియా, విడ్త్. సో ఇవి కూడా అదేవిధంగా ఆపరేటింగ్ టెంపరేచర్. సో ఇవన్నీ కన్సిడర్ చేసుకుంటాం. ఒక హీటింగ్ ఎలిమెంట్ మనం డిజైన్ చేయాలంటే దాని యొక్క లెంత్ ఎంత, దానికి విడ్త్ ఎంత, దానికి ఏరియా ఎంత, దానికి థిక్నెస్ ఎంత, దానికి టెంపరేచర్ ఎంత, ఇలాంటి కండిషన్స్ అన్నీ కన్సిడర్ చేసుకుంటాం. ఓకే. సో జనరల్గా మనకు పవర్కి ఫార్ములా ఏంటి అంటే సో ఇక్కడ ఏంటంటే కేస్ 1 తీసుకుందాం. ఫస్ట్ కేస్ ఇందులో మనం తీసుకునే హీటింగ్ ఎలిమెంట్ అనేది డిఫరెంట్ క్రాస్ సెక్షన్స్ ఉంటాయి మనకు. అంటే అది సర్క్యులర్ కావచ్చు, రెక్టాంగులర్ కావచ్చు. సో జనరల్గా మనం లెటర్స్ అజ్యూమ్ సర్క్యులర్ తీసుకుందాం. సో తీసుకునే హీటింగ్ ఎలిమెంట్ అనేది హీటింగ్ ఎలిమెంట్ క్రాస్ సెక్షన్ అనేది ఏంటంటే సర్క్యులర్. సో దానికి ఏరియా అనేది ఏమనుకుందాం, ఇక్కడ ఏ అనుకుందాం, డయామీటర్ని టీ అనుకుందాం, థిక్నెస్ని టీ అనుకుందాం. సో కేస్ 1లో మనం ఏంటంటే డయామీటర్ లెంత్ తీసుకుందాం, థిక్నెస్ కాకుండా. ఓకే. ఇక్కడ థిక్నెస్ కేస్ 2లో థిక్నెస్ తీసుకుందాం. సో డయామీటర్ డి, లెంత్ ఏమో ఎల్, రెసిస్టివిటీ ఏమో రో. సో ఇలా కన్సిడర్ చేసుకుందాం. ఓకే. సో ఇప్పుడు మనకి ఏంటంటే జనరల్గా పవర్కి ఫార్ములా ఏంది,
సో పవర్ ఇన్పుట్ దీని దేంతో ఇంటిగ్రేట్ చేసుకుంటాం పీతో. సో పవర్ పీ ఈక్వల్ టు పీ స్క్వేర్ బై ఆర్. జనరల్గా మన పవర్ లాస్ అంటే ఫార్ములా ఏంటి, పీ ఈక్వల్ టు ఐ స్క్వేర్ ఆర్ ఆర్ పీ స్క్వేర్ బై ఆర్. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ రెసిస్టర్ అంటే ఫార్ములా ఏంటి మనకు, రోయల్ బై ఏరియా ఏ. సో ఇక్కడ తీసుకునేది మనము హీటింగ్ ఎలిమెంట్ అనేది క్రాస్ సెక్షనల్ ఏరియా సర్క్యులర్గా తీసుకున్నాం, అంటే సర్కిల్ లాగా తీసుకున్నాం కదా. సో దానికి ఏరియా అనేది ఏమవుతుంది ఇక్కడ, సో ఏరియా ఫార్ములా ఏంటి జనరల్గా పై ఆర్ స్క్వేర్. ఏరియా ఆఫ్ సర్కిల్ ఫార్ములా ఏంది పై ఆర్ స్క్వేర్. అయితే అదేవిధంగా డయామీటర్కి రేడియస్ రిలేషన్ ఏంటి, డయామీటర్ డి ఈక్వల్ టు 2 times ఆఫ్ రేడియస్. దీని నుంచి రేడియస్ ఏమవుతుంది డి బై 2. దీని నుంచి నాకు ఏరియా ఏమవుతుంది, సో ఏరియా ఈక్వల్ టు పై ఇంటూ ఆర్ స్క్వేర్ ప్లేస్లో డి బై 2 ప్లేస్ చేసుకున్నాం. సో ఇదేమవుతుంది ఇప్పుడు, ఇది 5/4 2 స్క్వేర్ వాల్యూ 4 డి స్క్వేర్. సో ఏరియా వాల్యూ ఏమైంది నాకు 5/4 డి స్క్వేర్ అయింది. ఇప్పుడు నాకు దీని నుంచి రేడియస్ రెసిస్టెన్స్ ఏమవుతుంది, రోయల్ ఓవర్ ఏరియా అంటే 5/4 డి స్క్వేర్. సో ఇదేమవుతుంది నాకు, ఇది 4 రోయల్ బై పై డి స్క్వేర్. ఇది నాకు రెసిస్టెన్స్ వాల్యూ. సో ఈ రెసిస్టెన్స్ వాల్యూని ఇందులో ప్లేస్ చేసుకుందాం పవర్లో. సో అప్పుడు నాకేమొస్తుంది, సో పవర్ ఈక్వల్ టు, సో పవర్ ఈక్వల్ టు ఇక్కడ ఏంటి వి స్క్వేర్ బై ఆర్. సో వి స్క్వేర్ ఓవర్ రెసిస్టెన్స్ వాల్యూ ఏముంది 4 రోయల్ ఓవర్ పై డి స్క్వేర్. సో పవర్ ఈక్వల్ టు వి స్క్వేర్ బై ఆర్, ఆర్ అంటేనేమో 4 రోయల్ బై పై డి స్క్వేర్. సో దీని నుంచి ఇప్పుడు నాకు పవర్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఈ వాల్యూ ఇక్కడికి వెళ్తుందా, న్యూమరేటర్కి వెళ్తుందా. సో వి స్క్వేర్ పై డి స్క్వేర్ ఓవర్ 4 రోయల్. సో ఇది నాకేంటి పవర్కి ఫార్ములా, పవర్కి లెంత్కి దాని యొక్క డయామీటర్కి. ఓకే, సో అది రిలేషన్ అన్నమాట. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్, సో మనం తీసుకునే ఈ యొక్క ఎలిమెంట్కి ఇది జస్ట్ పవర్ ఇన్పుట్కి మనం తీసుకున్నాం. దానికి హీటింగ్ ఎలిమెంట్ మనం తీసుకునే హీటింగ్ ఎలిమెంట్ ఇది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో దానికి మనం ఇచ్చే పవర్ ఇన్పుట్కి ఫార్ములా మనం కనుక్కున్నాం. బట్ ఈ యొక్క ఎలిమెంట్ అనేది ఎంత హీట్ డెవలప్ చేస్తుంది, మనం తీసుకునే లెంత్ ఎంత, దానికి క్రాస్ సెక్షనల్ డయామీటర్ ఎంత, అది తెలియదు కదా. సో దానికి మనం ఫార్ములా ఎలా అనలైజ్ చేస్తామంటే, సో ఇక్కడ చూడండి, జనరల్గా మనం తీసుకునే ఎలిమెంట్ సర్ఫేస్ ఏరియా. సో సర్ఫేస్ ఏరియా అంటే ఎంటైర్ పెరిమీటరా, ఎంత లెంత్ తీసుకుంటే అంత మన హీట్ అనేది డెవలప్ అవుతుంది. సో పెరిమీటర్ ఫార్ములా ఏంటి సర్కిల్కి పైడి. సో పైడి. అదేవిధంగా దాని యొక్క లెంత్ పైడి ఎల్, ఎంత లెంత్ తీసుకున్నాం అది. సో పైడి ఎల్. సో ఇప్పుడు ఏంటంటే హీట్ డెవలప్డ్. సో ఎంత హీట్ డెవలప్ అవుతుంది అంటే పైడిఎల్ హెచ్, పైడిఎల్ హెచ్ ద హీట్ డెవలప్. సో జనరల్గా ఇక్కడ హీట్ డెవలప్డ్ ఫార్ములా ఏంటి అంటే మనకు, సో హీట్ డెవలప్డ్ ఫార్ములా ఏంటంటే 5.72 K ఇంటూ ఈ అంటే ఎమిసివిటీ, K అంటే రేడియేషన్ ఎఫిషియన్సీ, T1 ఓవర్ 100 హోల్ పవర్ 4, T2 బై 100 హోల్ పవర్ 4 వాట్ ఫర్ మీటర్ స్క్వేర్. ఇది జనరల్గా హీట్ ఫార్ములా. సో ఇది పక్కన పెట్టేద్దాం. ఇది హీట్ డెవలప్డ్ అన్నమాట. మనం తీసుకునే ఎలిమెంట్ యొక్క హీట్ డెవలప్డ్కి ఏంటంటే పైడిఎల్హెచ్. ఇప్పుడు ఏంటి, నేను ఇచ్చే ఇన్పుట్ ఏమో ఎలక్ట్రికల్ పవర్ ఇన్పుట్, వచ్చే అవుట్పుట్ ఏమో హీట్ డెవలప్మెంట్, హీట్. సో ఆ రెండింటి మనం ఈక్వల్ చేసుకుంటే, సో పవర్ ఈక్వల్ టు హీట్ డెవలప్డ్. ఎంత పవర్ ఇస్తే అంత హీట్ అనేది డెవలప్ అవుతుంది. సో పవర్ అంటే ఫార్ములా ఏంటి ఇక్కడ మనకు వి స్క్వేర్. సో వి స్క్వేర్ పై డి స్క్వేర్ ఓవర్
4 రో ఎల్ ఈక్వల్ టు ఇది పవర్, ఇక్కడ ఏమొస్తుంది నాకు ఇది పై డి ఎల్హెచ్, పై డి ఎల్హెచ్ హీట్ డెవలప్డ్. సో దీని నుంచి పై గెట్ క్యాన్సిల్, డి గెట్ క్యాన్సిల్. సో దీని నుంచి ఇప్పుడు నాకేమొస్తుంది, ఇక్కడేమో డి ఉంటుంది ఈక్వల్ టు ఎల్ స్క్వేర్ 4 క్రాస్ మల్టిపుల్ చేసుకుంటే 4L² రో హెచ్ ఓవర్ వి స్క్వేర్. ఇది నాకు డయామెట్రిక్ ఫార్ములా. ఓకే, ఆల్ ఆఫ్ ఇట్ క్లియర్. సో మనం తీసుకునే దాని యొక్క క్రాస్ సెక్షనల్కి డీకి ఫార్ములా ఏంటంటే ఇది. ఓకే, సో అదేవిధంగా నెక్స్ట్ లెంత్ కనుక్కోవాలంటే ఇప్పుడు నా లెంత్ కావాలంటే దీని నుంచి ఏం చేసుకోవచ్చు, నువ్వు ఈ లెంత్ ఈ సైడ్ ప్లస్ దీన్ని క్రాస్ మల్టిపుల్ చేసుకుని లెంత్ వస్తుంది. అంటే లెంత్ L² ఈక్వల్ టు డి ఇంటూ వి స్క్వేర్ ఓవర్ 4 రో హెచ్. సో దీని నుంచి ఇప్పుడు నాకు లెంత్ కావాలన్నప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ డి ఓవర్ 4 రో హెచ్. సో ఇలా మనం ఏం చేస్తామంటే ఇచ్చిన ప్రాబ్లంకి డిఫరెంట్ ఫార్ములాస్ యూస్ చేసుకొని దాని యొక్క పవర్ ఎంత, దాని హీట్ డెవలప్డ్ ఎంత, దానికి డయామీటర్ ఎంత, దానికి లెంత్ ఎంతో కనుక్కోవచ్చు. ఓకే, ఎప్పుడైతే మనం తీసుకునే హీటింగ్ ఎలిమెంటు దాని యొక్క లెంత్, దాని యొక్క డిస్టెన్స్ డయామీటర్ ఇలాంటి తీసుకున్నప్పుడు, ఏరియా డయామీటర్ లెంత్ ఉన్నప్పుడు ఇలా తీసుకుంటాం. అదే ఒక హీటింగ్ ఎలిమెంట్కి దానికి థిక్నెస్ కానీ దానికి విడ్త్ కానీ ఇచ్చినప్పుడు ఇదే పవర్ అనేది ఎలా కనుక్కుంటామో చూద్దాం. ఓకే, అప్ టు నౌ ఆల్ ఆఫ్ ఇట్ క్లియర్. ఓకే, నెక్స్ట్ చూడండి. సో నెక్స్ట్ చూడండి కేస్ 2. ఇక్కడ నా ఎంత హీట్ డెవలప్ అవుతుంది ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. సో కేస్ 2. సో ఇందులో ఏంటంటే మనం తీసుకునే హీటింగ్ ఎలిమెంటు దానికి విడ్త్ మనం W అనుకుందాం, దానికి థిక్నెస్ని ఏమనుకుందాం అంటే T అనుకుందాం. సో విడ్త్ ఏమో W, థిక్నెస్ ఏమో T. సో ఈ విధంగా అనుకున్నప్పుడు అప్పుడు నాకు ఏరియా ఏమవుతుంది, విడ్త్ ఇంటూ థిక్నెస్ అవుతుందా.
సో దీంట్లో ఫార్ములా ఏంటంటే, సో పవర్ ఇన్పుట్, సో పవర్ ఇన్పుట్ ఈక్వల్ టు V²/R. సేమ్ అదేవిధంగా సో రెసిస్టెన్స్ R ఈక్వల్ టు ρL ఓవర్ ఏరియా A. సో ఇందులో ρL ఓవర్ ఏరియా అంటే ఏమొస్తుంది నాకు, విడ్త్ ఇంటూ థిక్నెస్. ఇంతకుముందేమో ఏరియా అంటే ఏమొచ్చింది మనకు π/4d² వచ్చింది. కాకపోతే ఇందులో మనం ఏం తీసుకుంటాం, దానికి విడ్త్ దానికి థిక్నెస్ అనేది తీసుకుంటాం. సో ఇప్పుడు దీని నుంచి పవర్ అనేది ఏమవుతుందంటే V²/R ప్లస్లో ఏం రాసుకోవచ్చు నువ్వు, ρL ఓవర్ WT. సో అంటే V² విడ్త్ థిక్నెస్ ఓవర్ ρL. సో ఇప్పుడు నా పవర్ ఫార్ములా ఏంటి అంటే V² విడ్త్ థిక్నెస్ ఓవర్ ρL. ఇది నాకు పవర్ ఇన్పుట్ ఫార్ములా. సో మనకిచ్చే హీటింగ్ ఎలిమెంట్ యొక్క విడ్త్ థిక్నెస్ ఇచ్చినప్పుడు పవర్ ఎలా కనుక్కుంటామంటే ఈ ఫార్ములా యూస్ చేసుకుని మెజర్ కనుక్కుంటాం. అదే ఎలిమెంట్కి ఎంత హీట్ అనేది డెవలప్ అవుతుంది అంటే, సో ద డెవలప్మెంట్ ఆఫ్ హీట్, సో హీట్ డెవలప్డ్ ఈక్వల్ టు, సో దీనికి ఏంటంటే 2WLH. ఇది హీట్ డెవలప్డ్ అమ్మా. ఎంత హీట్ అవుతుందంటే అవుట్పుట్, ఇదేమో ఇన్పుట్ ఇదేమో అవుట్పుట్, ఎంత హీట్ డెవలప్ అవుతుంది అనే దానికి. సో ద డెవలప్మెంట్ ఆఫ్ అవుట్పుట్ ఈక్వల్ టు 2W ఇంటూ LH. ఇక్కడ థిక్నెస్ మనం ఏం చేస్తామంటే నెగ్లెక్ట్ చేసుకుంటాం, ఎందుకంటే నెగ్లిజిబుల్ ఉంటుంది కాబట్టి. ఓకే, 2WLH. సో ఇప్పుడు దీని నుంచి నాకు పవర్ ఇన్పుట్ ఈక్వల్ టు పవర్ అవుట్పుట్ ఈక్వల్ చేసుకుంటే, సో అప్పుడు నాకు ఏమొస్తుందంటే ఇది V²WT ఓవర్ ρL ఈక్వల్ టు 2WLH. ఇక్కడ విడ్త్ గెట్ క్యాన్సిల్. సో ఇప్పుడు దీని నుంచి నాకు ఏమొస్తుందంటే ఇక్కడ V²T ఈక్వల్ టు 2L² ρH, L ఇంటూ L L² ρH. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ ఓన్లీ L²/T కావాలనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు నాకేమవుతుంది, ఇది V²/2 ρH. ఇలా లెంత్కి థిక్నెస్కి రిలేషన్ కనుక్కోవచ్చు మనం. లేదు నాకు కావాల్సింది ఓన్లీ థిక్నెస్ అయితేనేమో అప్పుడు నాకేమొస్తుంది 2L² ρH ఓవర్ V². సో ఈ విధంగా మనం ఏం చేస్తామంటే మనం తీసుకునే హీటింగ్ ఎలిమెంట్ యొక్క థిక్నెస్ కానీ దానికి లెంత్ కానీ కనుక్కుంటాం. ఓకే, సో ఇది కేస్ 2 అన్నమాట. ఆల్ ఆఫ్ ఇట్ క్లియర్. దాని పవర్ ఎలా కనుక్కుంటాం, దానికి థిక్నెస్ ఎలా కనుక్కుంటాం, దానికి లెంత్ ఎలా కనుక్కుంటాం అంటే ఈ విధంగా యూస్ చేసుకుంటాం. ఈ ఫార్ములాస్ యూస్ చేసుకుని మనం మెజర్ చేసుకోవచ్చు. సో ఈ కాన్సెప్ట్ మీద ఇప్పుడు ఒక ప్రాబ్లం డిస్కస్ చేద్దాం. ఓకే, సో ప్రాబ్లం చూద్దాం. సో ప్రాబ్లం చూడండి. సో ప్రాబ్లం చూడండి. ఇప్పుడు a 15 kilowatts a 15 kilowatts 220 volts
సింగిల్ ఫేస్ రెసిస్టెన్స్ ఓవెన్ ఎంప్లాయీస్ single phase resistance oven employs nickel chrome wire for its heating elements. If the wire temperature is not to exceed 1000 degrees centigrade on the temperature of the charge is 600 degrees centigrade. So calculate case 1 d length. సో ద డయామీటర్ ఎంత, దానికి లెంత్ ఎంతో కనుక్కోవాలి. ఇక్కడ ఏంటంటే అజ్యూమ్ రేడియేటింగ్ ఎఫిషియన్సీ ఎంత ఇచ్చాడు అంటే 0.6. అదేవిధంగా ఎమిసివిటీ, సో ఎమిసివిటీ ఎంత అంటే 0.9. రెసిస్టివిటీ ఎంత అంటే 1.06 × 10⁻⁻6 ఓం మీటర్. సో ఇది మనకి ఇచ్చిన ప్రాబ్లం. సో ప్రాబ్లం ఏంటి అంటే మనకి 15 కిలోవాట్స్, సో దాని పవర్ రేటింగ్ ఎంత 15 కిలోవాట్స్, ఆపరేటింగ్ వోల్టేజ్ ఇస్ 220 volts, సింగిల్ ఫేస్ రెసిస్టెన్స్ ఓవెన్ ఎంప్లాయీస్ నికెల్ క్రోమ్ వైర్ ఫర్ ఇట్స్ హీటింగ్ ఎలిమెంట్స్. ఇఫ్ ద వైర్ టెంపరేచర్ ఈజ్, మనం తీసుకునే ఆ యొక్క వైర్ టెంపరేచర్ ఈజ్ నాట్ ఎక్సీడింగ్ 1000 degrees centigrade అండ్ ద టెంపరేచర్ ఈజ్ చార్జ్ ఈజ్ అరౌండ్ 600 degrees centigrade. కాలిక్యులేట్ ఏం కనుక్కోవాలా, దానికి డయామీటర్ కనుక్కోవాలి, దానికి లెంత్ ఎంతో కనుక్కోవాలి. అజ్యూమింగ్ ద రేడియేటింగ్ ఎఫిషియన్సీ ఈజ్ 0.6, ఎమిసివిటీ ఈజ్ 0.9, రెసిస్టివిటీ ఈజ్ 1.6 × 10⁻⁻9 ఓం మీటర్. సో ఇది మనకి ఇచ్చిన డేటా. సో దీని నుంచి మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఇక్కడ ఏంటంటే, సో ఇచ్చిన పవర్ ఇన్పుట్ ఎంత ఇచ్చినట్టు ఇక్కడ, సో పవర్ ఇన్పుట్ P = 15 కిలోవాట్స్ అన్నాడు. అంటే 1 కిలోవాట్ అంటే ఎంత మనకు 1000 watts. 1 కిలోవాట్ అంటే ఎంత 1000 watts. అప్పుడు పవర్ అనేది ఏమవుతుంది ఇప్పుడు నాకు 15 × 1000 దట్ ఈక్వల్ టు 15,000 watts. సో పవర్ ఇన్పుట్ నాకు తెలిసింది. ఆపరేటింగ్ వోల్టేజ్ ఎంత, సో 220 volts. వోల్టేజ్ ఈజ్ ఓకే. నెక్స్ట్ ఇక్కడ వైర్ టెంపరేచర్ ఈజ్ నాట్ ఎక్సీడింగ్ 1000 degrees centigrade అన్నాడు. సో కాబట్టి దాన్ని మనం ఎలా తీసుకుంటామంటే T1గా కన్సిడర్ చేసుకుంటాం. సో T1 ఎంత అంటే ఇక్కడ 1000 degrees centigrade. కాకపోతే మనం తీసుకునే హీట్ డెవలప్మెంట్ ఫార్ములాలో ఇన్ టర్మ్స్ ఆఫ్ కెల్విన్లో తీసుకుంటాం. కాబట్టి దీని ఏం చేస్తారంటే +273 యాడ్ చేసుకుంటాం, అది T1 అవుతుంది. అదేవిధంగా T2 ఎంత 600, సో 600 + 273. సో ఎమిసివిటీ ఈక్వల్ ఎంత 0.9. రేడియేటింగ్ ఎఫిషియన్సీ అంటే దాని దేని ఇండికేట్ చేసుకుంటాం కేతో, ఎంత దాని వాల్యూ 0.6. సో రేడియేటింగ్ ఎఫిషియన్సీనేమో కేతో
ఎమిసివిటీనేమో ఈతో ఇండికేట్ చేసుకుంటాం. ఓకే, అదేవిధంగా రెసిస్టివిటీ. సో రెసిస్టివిటీ వాల్యూ ఎంత? 1.06 ఇంటూ 10⁻⁶ ఓం మీటర్. సో ఇది మనకి ఇచ్చిన వాల్యూస్. సో దీని నుంచి ద హీట్ డెవలప్డ్ హెచ్ ఈక్వల్ టు 5.72 KE T1/100 హోల్ పవర్ 4 మైనస్ T2/100 హోల్ పవర్ 4 వాట్ ఫర్ మీటర్ స్క్వేర్. సో ఇది మనకు తెలిసిన ఫార్ములా, హీట్ డెవలప్మెంట్ ఫార్ములా, ఎంత హీట్ ఎగ్జిస్ట్ అవుతుందని. సో ఇందులో మనకు తెలిసిన వాల్యూస్ అన్ని ప్లేస్ చేసుకున్నాం. అప్పుడు హెచ్ వాల్యూ ఏమవుతుంది ఇక్కడ? సో 5.72, కే వాల్యూ ఎంత ఇక్కడ? 0.6 ఇంటూ ఈ వాల్యూ 0.9 ఓవర్ T1 అంటే ఏంది ఇక్కడ? 1000 ప్లస్ 273 ఓవర్ 100 హోల్ పవర్ 4 మైనస్ T2 అంటే 600 ప్లస్ 273 ఓవర్ 100 హోల్ పవర్ 4. సో ఇది నాకు హెచ్ వాల్యూ. సో దీన్ని మనం క్యాలిక్యులేటర్లో పుట్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే వాల్యూ అనేది, హెచ్ వాల్యూ అరౌండ్ హెచ్ ఈక్వల్ టు 63174 వాట్ ఫర్ మీటర్ స్క్వేర్. ఇది నాకు హెచ్ వాల్యూ వచ్చేసింది ఇప్పుడు నాకు. ఇప్పుడు నాకేం కావాలా అంటే పవర్ కనుక్కోవాలి. సో పవర్ కావాలి అంటే సో జనరల్గా పవర్ కాదు, పవర్కి లెంత్కి డిస్టెన్స్కి మనకు ఒక ఫార్ములా ఉంది. ఏంటి ఆ ఫార్ములా? సో పవర్ ఈక్వల్ టు V²/R. సో దీన్ని ఇంకో విధంగా రాసుకోవచ్చు ρL/A. దీన్ని ఇంకో విధంగా రాసుకోవచ్చు ρL. సో ఏ అంటే ఏంది? π/4d². కాబట్టి π/4d². సో ఆల్రెడీ ఇంతకుముందు చూసాం. సో V²4d² ρL/, ఇది మనకు తెలుస్తుంది. ఓకే, సో 4d². ఓకే, సో ఇప్పుడు నాకు పవర్ వాల్యూ ఎంత ఇక్కడ అంటే 15,000 ఈక్వల్ టు V వాల్యూ ఎంత అంటే ఇక్కడ 220 స్క్వేర్ ఇంటూ 4d² ఓవర్ రో వాల్యూ తెలుసు, పై వాల్యూ తెలుసు. రో వాల్యూ ఎంత అంటే ఇక్కడ 1.06 ఇంటూ 10⁻⁶, పై వాల్యూ 3.14, లెంత్ వాల్యూ నాకు తెలియదు. సో దీని నుంచి d²/L వాల్యూ కనుక్కోవచ్చా నేను. సో d²/L ఈక్వల్ టు, సో దీన్ని క్రాస్ మల్టిపుల్ చేసుకుంటే ఎంత వస్తుందంటే నాకు అరౌండ్ దీని వాల్యూ ఇక్కడ L/d² చేద్దాం, నాట్ d²/L. సో ఎల్ని సైడ్ తీసుకొచ్చి దీన్ని సైడ్ తీసుకొచ్చి L/d² వచ్చేస్తుంది కదా. సో L/d² వాల్యూ ఎంత వస్తుందంటే నాకు ఇది 2494309. సో ఇది నాకు L/d² వాల్యూ. సో దీంతో పాటుకి నాకు ఇంకేం కావాలా? హీట్ డెవలప్డ్ అంటే ఈ యొక్క రిలేషన్ యూస్ చేసుకొని నేను ఇంకో ఫార్ములా ఉంది కదా మనకు. ఏంది ఆ ఫార్ములా? సో 2πLH, సారీ πdLH, అది సో πdLH ఈక్వల్ టు P. πdLH పవర్ ఇన్పుట్ ఈక్వల్ పవర్ అవుట్పుట్ అనేది హీట్ డెవలప్మెంట్, పవర్ ఇన్పుట్ అనేది ఇది. సో ఈ ఫార్ములా యూస్ చేసుకుంటే అప్పుడు నాకు ఏమొస్తుందంటే ఇక్కడ పవర్ ఇన్పుట్ వాల్యూ ఎంత అక్కడ 15,000. సో 15,000, పై వాల్యూ 3.14. ఇక్కడ నాకు డిఎల్ వాల్యూ తెలియదు, హెచ్ వాల్యూ తెలుసు. హెచ్ వాల్యూ ఎంత వచ్చింది ఇక్కడ నాకు 63174. సో దీని నుంచి ఓన్లీ నాకు ఎల్డి వాల్యూ ఎంత వస్తుందంటే దీని సైడ్ని ఈ సైడ్కి వస్తే డివిజన్ అవుతుందా, ఆ సైడ్ మల్టిప్లికేషన్ అనేది. సో దాని వాల్యూ ఎంత వస్తుందంటే నాకు ఎల్డి. సో దీన్ని మనం స్క్వేరింగ్ చేద్దాం, L²d² చేసుకుంటే దాని వాల్యూ ఎంత వస్తుందంటే అరౌండ్ నాకు 0.00571216 వస్తుంది.
సో ఈ యొక్క ఎల్డి వాల్యూ ఇది వస్తుంది, దాన్ని స్క్వేర్ చేస్తే వచ్చిన వాల్యూ ఇది. ఓకే, సో ఇప్పుడు నాకేంటంటే దీన్నేమో ఈక్వేషన్ 1 అనుకుందాం, దీన్నేమో ఈక్వేషన్ 2 అనుకుందాం. సో ఇక్కడ L/d², L² d², ఈ 2 ఈక్వేషన్ నేను సాల్వ్ చేసుకుంటే నాకేమొస్తుంది వాల్యూ, L వాల్యూ D వాల్యూ వచ్చేస్తుంది. సో వాటిని మీరు సాల్వ్ చేసుకుంటే ఎంత వస్తుందంటే అరౌండ్ ఈ వాల్యూస్. సో లెంత్ ఈక్వల్ టు 24.24 మీటర్స్ వస్తుంది. అదేవిధంగా డిస్టెన్స్ D ఈక్వల్ టు 3.11 డిస్టెన్స్ డయామీటర్. సో లెంత్ వచ్చేసేమో 24.24, డయామీటర్ ఏమో 3.11 mm వస్తుంది అన్నమాట. ఓకే, సో ఈ 2 ఈక్వేషన్స్ మీరు సాల్వ్ చేసుకోవాలి. అలా క్లియర్. సో దీని నుంచి D² వాల్యూని ఇందులో పుట్ చేసామంటే, ప్లేస్ చేసుకున్నామంటే మనము ఇందులో నుంచి D² వాల్యూ అందులో ప్లేస్ చేసుకుంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ L³ వస్తుంది అది. సో దాని క్వాడ్రాటిక్ ఫిఫ్త్ రూట్ ఆఫ్ అప్లై చేసామంటే లెంత్ వాల్యూ వస్తుంది. లెంత్ వాల్యూ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనకు డిస్టెన్స్ D అనేది కనుక్కోవచ్చు. ఓకే, అలా క్లియర్. సో ఈ విధంగా మనకి ఇచ్చే ఎలిమెంట్ నుంచి డిఫరెంట్ అప్లికేషన్స్కి మనం ఏం చేస్తారంటే ఇచ్చిన పవర్ ఇన్పుట్కి, దానికి ఆపరేటింగ్ వోల్టేజ్కి ఈ విధంగా మనం కనుక్కోవచ్చు అన్నమాట. దానికి లెంత్ ఇది, దానికి డయామీటర్ ఇది అనేసి. ఓకే, బేస్డ్ అపాన్ అప్లికేషన్ బట్టి మనం ఏం చేస్తామంటే బిఫోర్ ఇలా మనం మెథడ్ చేస్తాం అన్నమాట వాల్యూస్ అనేటివి. ఓకే, అలా క్లియర్. ఓకే, థ్యాంక్ యూ.